హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నాము నెల్లూరు టౌన్లో గల నాగేందర్ నగర్ ఏరియాలో ఉన్నాము. సో ఈ ఏరియాలో మీరు చూస్తున్నారు ఇప్పుడు నార్త్ ఫేస్ కలిగినటువంటి G+2 ఇండిపెండెంట్ హౌస్ ఉందండి. ఇది మనకు సేల్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ హౌస్ ఒక ఫ్రంట్ ఎలివేషన్ అండి. అదే మనకి ఈ హౌస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్ చూసుకున్నట్లయితే మనకి 33 feet రోడ్ అనేది మనకి సిమెంట్ రోడ్ అయితే బాగా విశాలంగా ఉంది. సో ఇప్పుడు మనం ఇంటి మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ స్పేస్ అనేది కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ రూఫ్ సీలింగ్ చూస్తున్నారు కదా, డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు అండి, స్టేర్ కేస్ కింద కూడా మనకి స్పేస్ ఇవ్వడం జరిగింది ఏదైనా స్టోర్ చేసుకునే దానికి. అదే విధంగా మనకి హౌస్ కి బిసైడ్ కూడా మనకి స్పేస్ రావడం జరిగింది. ఈ స్పేస్ బ్యాక్ గుండా కూడా మనకి బ్యాక్ గుండా కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటి ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి అయితే వచ్చాము. ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి లోపలికి మనం ఎంటర్ అవుతున్నాం. సో ఇది ఈ హౌస్ లో ఉన్నటువంటి హాల్ అండి. మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి హౌస్ ఎంటర్ లోనే మన హాల్లోనే ఇక్కడ మనకి పూజకి సో గాడ్ ఫోటోస్ మనం ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా వాళ్ళు స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి హాల్లోనే మనకి పూజా గదిని ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, రూఫ్ సీలింగ్ చూస్తున్నారు కదా. సో నీట్ గా డిజైన్ చేయడం జరిగింది. సో అదే విధంగా మనం ఇప్పుడు కిచెన్ అంటే డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఈ డైనింగ్ హాల్లో మీరు చూడొచ్చు, ఇటు సైడ్ మనకి కిచెన్ ర్యాక్ అయితే ఇక్కడ చూడండి. ఈ కిచెన్ అంతా కూడా మనకి ఉన్న సెల్ఫ్స్ వరకు నీట్ గా ఫర్నిష్ చేసి జరుగుతున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇది డైనింగ్ హాల్లోనే మన కిచెన్ కూడా అటాచ్డ్ గా మనకి అన్ని షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ హాల్ కి ఇది సెంటర్ ప్లేస్ అండి. ఇక్కడ మనం టీ ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా మనకి బ్యాక్గ్రౌండ్ సీనరీ ఇచ్చారు. సో ఇప్పుడు మనము హాల్ నుండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లాత్స్ స్టోర్ చేసుకునే దానికి మనకి అన్ని షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఫుల్లీ ఫర్నిష్డ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. అదే విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఇది అటాచ్డ్ టాయిలెట్ అండి. సో పైన మీరు చూడొచ్చు, రూఫ్ సీలింగ్ అనేది కూడా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఇటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీరు అంటే ఈ బెడ్రూమ్ లో కూడా మీరు టీవీ ప్లే చేసుకునే దానికి అనుకూలంగా వీళ్ళు ఈ సెటప్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మనం హాల్లోకి వచ్చి మళ్ళీ హాల్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రూఫ్ సీలింగ్ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చండి. సో ఈ ర్యాక్స్ అన్ని కూడా మనకి ఫుల్ ఫర్నిష్ చేసి ఉన్నారు. సో ఇదే విధంగా ఈ బెడ్రూమ్ లో కూడా మనం టీవీ స్టోర్ చేసుకునే దానికి అనుకూలంగా మనకి సెట్టింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మొత్తానికైతే ఇది హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. అదే విధంగా డైనింగ్ హాల్ మనకి, దాంతో పాటు మనకి కిచెన్, సో చిల్డ్రన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ అండి. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ మనం ఇప్పుడు చూసింది. సో ఇప్పుడు మనకి ఈ స్టేర్స్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఈ స్టేర్స్ కి సపోర్ట్ గా ఈ రైల్స్ అనేది కూడా గ్లాస్ తో అమర్చడం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇది సపోర్టింగ్ కి. సో మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. మీరు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్ ఉన్నట్టు ఫ్రంట్ వ్యూ అండి.
సో ఈ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి దీనికి ఫ్రంట్ డోర్ అండి ఇది. సో ఈ డోర్ గుండా మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది హాల్ అండి. చాలా స్పేషియస్ గా ఉంది. అదే విధంగా రూఫ్ సీలింగ్ కూడా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి హాల్లో ఎంటర్ అవగానే మనకి పూజకి గది ఈ ఏర్పాటు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు రూఫ్ సీలింగ్ కూడా. సో హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. అదే విధంగా ఇక్కడ మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాము. డైనింగ్ హాల్, అదే విధంగా మనకి ఇటు సైడ్ కిచెన్ మీకు చూసుకున్నట్లయితే అన్ని ర్యాక్స్ కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. సో మన కిచెన్ కి సైడ్ మనకి వాషింగ్ మిషన్ స్టోర్ చేసుకునే దానికి కూడా ఇక్కడ మనకి రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి డైనింగ్ ఏర్పాటు చేసుకునే దానికి అనుకూలంగా ఈ స్పేస్ అనేది బాగుందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా మనకి టీవీ ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా ఈ సీనరీ ఇవ్వడం జరిగింది. సో మనం అదే విధంగా మనకి హాల్ నుంచి ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. సేమ్ కింద చూసిన విధంగానే ఇక్కడ కూడా మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి రూఫ్ సీలింగ్ డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ టీవీ స్టోర్ చేసుకునే దానికి, అదే విధంగా అక్కడ మనకి మిర్రర్. సో మనం ఈ హాల్ గుండా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో రూఫర్ కూడా అయితే నీట్ గా ఆల్రెడీ డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మనకి ఫుల్లీ వుడ్ వర్క్ చేసినటువంటి ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదైతే మనం కింద చూసిన గ్రౌండ్ ఫ్లోర్ కన్నా కూడా ఫస్ట్ ఫ్లోర్ చాలా విశాలంగా ఉంది. ఈ హాల్ అయితే స్పేస్ కూడా మనకి ఎక్కువ రావడం జరిగింది. సో మనము ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో మనం సెకండ్ ఫ్లోర్ ఆన్ టెర్రస్ మీదకి వచ్చామండి. ఇక్కడ మనకి గెస్ట్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి రూమ్ అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడంతా మనకి స్పేస్. సో ఇక్కడన్నా మనం అంటే ఈవినింగ్ అలా పైకి వచ్చి మన పిల్లలతో స్పెండ్ చేయడానికి, ఇక్కడ మనకి జస్ట్ గడపడానికి వాళ్ళతో ఇక్కడ చాలా అనుకూలంగా ఉందండి ఈ టెర్రస్ మీద ప్లేస్ అనేది. అదే విధంగా మీరు చూస్తున్నట్లయితే బిసైడ్స్ కూడా హౌసెస్ అయితే ఉన్నాయి మనకి. సో ఇల్లు అన్ని ఇళ్ళ మధ్యలోనే ఉందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది గెస్ట్ రూమ్ అండి. ఈ గెస్ట్ రూమ్ కూడా మనకి స్పేషియస్ గా ఉంది. ప్లస్ వచ్చేసి రూఫ్ సీలింగ్ కూడా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. ప్లస్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు అన్ని ర్యాక్స్ కూడా, అన్ని షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెటప్ కూడా మన టీవీ ప్లే చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. టాయిలెట్ రూమ్ అండి అవుట్ సైడ్ లో. ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే మేము ఇక్కడ ఇచ్చిన నెంబర్కి సంప్రదించగలరు.